శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు డిసెంబర్ మాసం 10వ తేదీ తర్వాత ఒక వ్యక్తి మీ యొక్క అనుమతి లేకుండానే మీ జీవితంలోకి వస్తారు. రహస్యంగా ఒక వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. మీ లైఫ్ ని సెటిల్ చేయడానికి వస్తారు. వారి యొక్క ధైర్యం మీకు కొండంత అండగా ఉంటుంది. మీ వెన్నంటే ఉంటారు. ఆ వ్యక్తి ఎవరో ఇప్పుడే తెలుసుకోండి. అసలు ఏం జరగబోతుంది, డిసెంబర్ మాసం 10వ తేదీ తర్వాత గోచర రీత్యా ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేదే లేకుండా మనము ఈ వీడియోలోకి వచ్చేద్దాము. మిమ్మల్ని అభిమానించేవారు కావచ్చు, ప్రేమించేవారు కావచ్చు, కొంతమంది అయితే ఉన్నారండి. ముఖ్యంగా ఈ యొక్క వ్యక్తి అయితే డిసెంబర్ మాసం 10వ తేదీ తర్వాత మీ జీవితంలోకి ఎందుకు రాబోతున్నారు అంటే మీకు మంచి గైడెన్స్ అందచేయడానికి, ఏమైనా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నట్లయితే వాటిని సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తారు. ఆ వ్యక్తి మీ వెనకాలే ఉండి మీరు తప్పు చేయకుండా అడ్డుకుంటూ ఉంటారు. ఎందుకంటే వారు మీ మంచిని కోరుకునే సన్నిహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు. ఈ రాశి జాతకులకు మేలు కలగచేసే ఈ వ్యక్తి మీ జీవితంలోకి డిసెంబర్ మాసం 10వ తేదీ తర్వాత రాబోతూ ఉన్నారు. కాచుకు కూర్చోండి. మీకు జరిగేది ఇదే. చెడు పోతుంది, మంచి వస్తుంది. చెడు మార్గంలో మీరు వెళ్తుంటే వారు మిమ్మల్ని కట్టడి చేస్తారు. నిత్యము కూడా మిమ్మల్ని వెన్నంటే ఉండి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అటువంటి వ్యక్తుల మాట వినడం మీకు మంచి ఫలితాలు కలగచేస్తుంది. వారి మాట జవదాటకుండా జాగ్రత్త పడండి. మీ పైన వారు చూపించే అభిమానం మీకు అర్థమవుతుంది. ఇదే ప్రధాన సాక్ష్యంగా చెప్పాలి. వారు మీ మేలు కోరుకునే శ్రేయోభిలాషులు అని గుర్తించడానికి మీకు అంత సమయం కూడా పట్టదండి. ఎవరైనా మనల్ని ద్వేషిస్తున్నా, ప్రేమిస్తున్నా మనకు అర్థమైపోతుంది. కావున వారిని గుర్తించండి. వారిని నమ్మకస్తులుగా ఎంచుకోండి. వారు మీ పైన చూపించే అభిమానం మీకు సాక్ష్యం అండి. అటువంటి వ్యక్తులు మీ జీవితంలో ఉంటే గనక ఖచ్చితంగా ఈ రాశి జాతకులు చాలా జాగ్రత్తగా నడుచుకోండి. స్నేహాన్ని గాని, బంధాన్ని కానీ అటువంటి వారితో వదిలిపెట్టద్దు. మీ యొక్క అహంకారాన్ని పక్కన పెట్టండి. మాట విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఈ అంశంలో తీసుకోండి. మిగిలిన అంశాలు చూస్తే గనక ఈ రాశి వారికి వ్యాపారంలో లాభసాటి ఫలితాలు ఉన్నాయి. నూతన పెట్టుబడులకు సమయం అనుకూలమో. నూతన వ్యాపారాన్ని అతి త్వరలో మొదలు పెడతారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులైన, విద్యార్థులు అయినా నోటిఫికేషన్ వస్తుంది. భారమైన కుటుంబ బాధ్యతలు అధిగమించి ముందుకు సాగే మంచి అవకాశాలు వస్తాయి. మీ జీవితంలోకి వచ్చే ఆ వ్యక్తి మిమ్మల్ని చెడు మార్గంలో కాకుండా మంచి మార్గంలోకి తీసుకెళ్లే గైడ్ లైన్స్, మంచి సలహాలు ఇస్తూ ఉంటారు. మంచి ఫలితాలు వస్తాయి. అలాగే ఈ రాశి ఉద్యోగస్తుల జీవితంలో చక్కటి మార్పులు ఉండబోతున్నాయి. సానుకూల ఫలితాలు రాబోతున్నాయి. ఎంత శ్రమించినా కూడా దక్కని ఫలితమో, ఎంత కష్టపడి పనిచేసినా రాని గుర్తింపో ఇప్పుడు కలగబోతుంది. అది కూడా ఈ వ్యక్తి యొక్క సలహా సూచన మేరకే కలగబోతుందని చెప్పడంలో సందేహం లేదండి. వారు మిమ్మల్ని కెరియర్ పరంగా సెటిల్ చేస్తారు. వ్యాపారస్తులు అయితే గనక వ్యాపార పరంగా మంచి మేలుమి సలహాలు ఇచ్చి మీకు వచ్చే అవకాశాలు ఇంతింతై వటుడింతై అన్నట్లుగా పెంచి పెద్ద చేసి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లడానికి తమ వంతు కృషి చేయబోతున్నారు. నూతన వ్యాపారానికి వారు మీకు సలహాదారులుగా ఉండొచ్చు, లేదా సాయం చేసే వ్యక్తులుగా ఉండొచ్చు. కొన్ని ప్రత్యేక రంగాల్లో మీరు అవకాశాల కోసం చూస్తున్నట్లయితే వారి మూలంగా అవకాశాలు రావచ్చు. ఎదుగుదల విషయంలో, లైఫ్ సెటిల్మెంట్ విషయంలో వారు మీకోసం ప్రయాసపడతారు. ఒక్కోసారి మీకే ఆశ్చర్యం వేస్తుంది. మీ యొక్క జీవితం గురించి, భవిష్యత్తు గురించి వారు ఎంత కేరింగ్ చేస్తున్నారో మీకు అర్థం కాదో, కానీ వారికి మీ పైన అంతటి అభిమానం ఉంది. మీరు వారికి ఇంతకు ముందు చేసిన సాయం కావచ్చు, లేదా తెలుసో తెలియకో మీ వల్ల వారికి జరిగినటువంటి సాయం కావచ్చు, లేదా మిమ్మల్ని చూసి అభిమానిస్తూ ప్రేమిస్తూ ఉండవచ్చును. మీకు వారు సలహాలు ఇస్తారు.
ఇస్తారు. ఆ సలహాలు మంచి కోసమే ఇస్తారు. ఈ విషయాన్ని గమనించండి. వాటిని ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. మీ యొక్క లైఫ్ సెటిల్మెంట్ కి అవకాశాలు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. విదేశాలకు వెళ్లాలనే కల నెరవేరుతుంది. దీనికి కూడా ఆ వ్యక్తి కారణమని చెప్పొచ్చు. మీ యొక్క జీవితంలో మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నటువంటి ఆ వ్యక్తి అంటే అభిమానం కావచ్చు, ఇష్టం కావచ్చు, ప్రేమ కావచ్చు, ఇలా ఏదైనా సరే మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నటువంటి ఆ వ్యక్తి మూలంగానే మీకు అవకాశాలు రాబోతున్నాయి. ఆర్థిక పురోగతికి సంబంధించి అద్భుత ఫలితాలు అయితే సాధించబోతున్నారు. మీ జీవితంలో నూతన వ్యాపార పెట్టుబడులు పెట్టాలి అనుకున్న సమయం అనుకూలమో, వివాహం కాని వారికి కూడా అతి తొందరలోనే వివాహం జరిగే అవకాశాలు కానవస్తున్నాయి. ఈ రాశి జాతకులు ఎవరైతే సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యలకు తగ్గ పరిష్కార మార్గం కనుగొనబోతున్నారు. అలాగే మీరు ఏమిటంటే గనక కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి. ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి శివారాధన చేయండి. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. శుభ ఫలితాలు దక్కుతాయి. ఆర్థిక పురోగతి కోసం శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యము కూడాను దీపధూప నైవేద్యాలతో ఆరాధించండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.